సార్ ప్రైజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ జనార్దన్ అండ్ బెన్ని గారు. ప్రైజ్ ద లార్డ్ అన్న ప్రైజ్ జనార్దన్. సార్ నేను యాక్చువల్గా నిన్నటి దినాన పిల్లల కొరకు ఇవి చేసి పెట్టాను. అంటే పోయిన వారం కథ చెప్పాను కదా, ద్రాక్ష బల్లి అంజూరపు చెట్టు. అవును సార్. నేను సార్. కలరింగ్ షీట్స్ తయారు చేసి బొమ్మల షీట్స్ సార్. తయారు ఒక 10 షీట్స్ రెడీ చేసి పెట్టాను. సార్ మీరు ఈరోజు వెళ్తానన్నారు కదా, వెళ్తున్నారా? ప్లాన్స్ ఏమైనా మారినాయా? ఏం లేదు సార్, వెళ్తున్నాం సార్. మీరు ఒకసారి నా దగ్గరకు వస్తే, ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా ఈ షీట్స్ టేబుల్ మీద పెడతా, 10 షీట్లు. సార్ పిల్లర్తో కలరింగ్ చేయించండి. ఓకే సార్. మనం ఏం చేద్దామంటే మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఉపమానాలన్నీ కూడా పిల్లలకు నేర్పిద్దాం. సార్ కాబట్టి నిన్నటి దినాన్ని నేను ఆ బొమ్మలు, ఆ డ్రాయింగ్స్ అని చేసి పెట్టాను. దాంతో పాఠాలు కూడా ఉంటాయి. మీరు దాన్ని సార్. ఒకసారి చదువుకొని మళ్ళీ పిల్లలకు చెప్పండి. ఓకే సార్. అదనమాట. కలర్ పెన్సిల్స్ కూడా నా దగ్గర ఉండాలనుకుంటా. తర్వాత సార్. పోయిన వారం అంజూరాలు తీసుకుపోతామని చెప్పాం. అంజూరాలు, ద్రాక్షాలు మర్చిపోయినాము. నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. కొంచెం ఎక్కడైనా అంజూరాలు కానీ దొరికితే ఒక డజన్ కానీ, ఒక కేజీ కానీ, ఒక కేజీ అంజూరాలు సరిపోతాయి 10 మంది పిల్లలకి. అట్లా గ్రేప్స్ కూడా తీసుకెళ్ళండి. కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానా? సార్ ఓకే సార్. యా, థ్యాంక్ యూ. ఆలివ్స్ దొరుకుతాయో లేదో, ఆలివ్స్ ఇంటర్నెట్లో చూశాను కానీ ఆర్డర్ పెట్టుకోవాలి. అవి కూడా తెప్పిస్తాం. వచ్చే వారానికల్లా రెడీ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ. బెని గారు, నిన్నటి దినాన్ని ఏమైనా వెళ్ళారా సిసి చర్చ్ వైపు? పోయినా మన 9 వరకు దాదాపు చూసినామన్న. వాళ్ళు డికే అనే పిల్లడు రాలేదన్నా. మళ్ళా 9:30 ఆ మధ్య డేవిడ్ ఫోన్ చేస్తే, అంటే డేవిడ్ అందరు కలిసి ఉంటామన్నా. ఉంటే మళ్ళా వినయ్ అని ఆయన ఫోన్ చేసినాడు. మళ్ళా ఫోన్ చేసి, బ్రదర్ డిక్కీ వచ్చిండే, మళ్ళా ఇప్పుడు వచ్చినాడు, వచ్చి ఏం కదలన్నా మిక్సర్ పెట్టుకుంటే అడ్జస్ట్ అవుతుంది, ఆ రోజు మనం చేద్దాంలండి అని చెప్పి డిక్కీ అన్నాడన్న. అడ్జస్ట్ అవుతుంది, ఏం కాదు, మిక్సర్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది అన్నాడు. ఓకే ఓకే బెన్ని గారు, మరి ప్రార్థించండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి వాయిస్ సరిగా కమ్యూనికేట్ కాకపోతే ఇబ్బంది అనమాట. అది చెప్పినాడు అన్న వినయ్. ఏం ఇబ్బంది కాదు అన్నాడు అంటున్నా. ఏం ఇబ్బంది కాదు అని వినయ్ చెప్పినాడు అన్న ఫోన్ చేసి. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ అన్న. డిక్కీ ఏదో భార్యతో ఏదో షాపింగ్ పోయినాడు అని చెప్పి అన్నాడు అన్న. సరే సరే బెన్ని గారు. మిత్రులారా పోయినాడు బెన్ని గారు. ప్రైజ్ ది లార్డ్. విజయరాజ్ సార్, భూపాల్ రెడ్డి గారు, ప్రసన్న గారు. విజయరాజ్ సార్, ఓవర్ టు యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులందరికీ వందనాలు. మనం ప్రార్థనతో మన యొక్క కాన్ఫరెన్స్ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. సమయంలో ప్రారంభ ప్రార్థన భూపాల్ రెడ్డి గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ఉదయకాలమే ఆసక్తితో చేరొచ్చినటువంటి మీకు అందరికి ప్రభు నామమున వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం ప్రభు దినం, నన్ను మమ్మలను సజీవులుగా ఉంచి జీవం గల దేవుని సన్నిధిని చేరి రావడానికై మీరు ఇచ్చిన భాగ్యం ఎంతో గొప్పది. అందు నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని సాహసంగా చేరువచ్చినటువంటి మాతో మీరున్నారని మేము కూడా నీతో సన్నిధి గడపడానికి సహాయం చేయమని, ఆరంభం మొదలుకొని అంతవరకు అన్ని విషయాల్లో మీ ఆత్మ నడిపింపు, నింపుదల దయచేయమని వేడుకొంచు. కనికరించండి, సహాయం చేయండి. పాట పాడేటువంటి సిస్టరు, అదే రీతిగా బైబిల్ స్టడీ వాక్యం చదువుతుండగా ఈ విధంగా వర్తమానం ఇస్తున్నటువంటి బ్రదర్ని బట్టి వందనములు, స్తోత్రం. వర్తమానం వింటున్నటువంటి మాలో కలిగినటువంటి జీవితం కలిగి ఉండటానికి సహాయించు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రములు. మరి సమయంలో దేవుని నామాన్ని హెచ్చిస్తూ కీర్తిస్తూ పాట పాడుకుందాం. పెళ్లిపన్న గారు పాట పాడతారు దేవుని స్తుతిస్తూ. ప్రైజ్ రానా ప్రైజ్ రాడనా. పాడండి అన్న. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము, నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన నీ సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహా ఆనందమే నలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రతి వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహా ఆనందమే నలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహా ఆనందమే నలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం ఆది కాండము నుంచి 37వ అధ్యాయం అనుకుంటాను. 36 38 చదవాలి సార్. 38 కదా. ఓకే. అవును సార్. నిన్న శనివారం రోజు మనం ఒక అధ్యాయం చదవబడి ప్రార్థనలు ఉంటాం. కనిపిస్తుంది. 38వ అధ్యాయం చదువుతాం. బ్రదర్ సురేష్ బ్రదర్స్ చదువుతారు. ఆది కాండం 38. ఆది కాండం 38వ అధ్యాయం. ఆ కల ముందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదులామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేల అని పేరు పెట్టెను. ఆమె విని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరది ధర్మము జరిగించు, నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతన్ని కూడా చంపెను. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోనేమో అనుకొని కుమారుడైన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పారు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయాను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యుద్ధకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల
బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అన్నకియ్యబడకుండుట చూచి తన వైధవ్యస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతా కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలిని తెలియక నీతో పోయేదనను రమ్మని చెప్పాను. అందుకే ఆమె నీవు నాతో వచ్చిన యెడల నాకేమి ఇచ్చుదు అని అడిగాను. అందుకు అతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువపెట్టే యెడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవస్త్రములను వేసుకొని వైధవస్త్రములను వేసుకున్నాను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ నున్నదని ఆ చోట మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య యువతియు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యువతియు రాలేదని చెప్పరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకొనిమో ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు నేను రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేసింది. అంతేగాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకుని రండి, ఆమెను వేయవలని చెప్పాను. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యుద్ధకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుష్యుల వలన నేను గర్భవతినని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించాను. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెకు కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భముందుండిరి. ఆమె ప్రవహించినప్పుడు ఒకడు తన చేయి బయటకు చాచెను గనక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటకు వచ్చానని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె నీవేళ బోధించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పేరేసు అని పేరు పెట్టెను. తర్వాత తన చేతిని తొగురుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను. అతనికి జేరహు అని పేరు పెట్టబడేను. దేవుని పరిశుద్ధాత్మ. థాంక్యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై దేవమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. వందనాలమ్మా. మహాపరిషుదుడైన గొప్ప దేవాని ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలోనైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను స్తుతించుకుంటూ నిన్ను ఆరాధించుకుంటూ నిన్ను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం తండ్రి. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారంలో నీ సజీవ రకల నుంచి నేను మరొక దినాన్ని ఇచ్చినందుకు నీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినంలోనైనా యేసయ్యా ఈ మందిరంలో చేరి నేను నిన్ను స్థుతించడానికి సహాయం దయచేయండి నాయనా. అవును తండ్రి, నేను ప్రార్థనలన్నింటిలో తోడుగా ఉండండి దేవా. నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా. అవును తండ్రి, లేని మమ్మల్ని నేను ఈ రీతిగా వాడుకునేందుకు నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములయ్యా. అయ్యవారు చెప్తున్న వాక్యం నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నామయ్యా.
మీ తోడు నీడ ఉండి నేను అవును తండ్రి నేను ముందున సమయం అంతా కూడా ఆయన అవును తండ్రి వాక్యం చెప్తున్నప్పుడు దాసుని శిలుసారిని మరపరుచుకొని నేను యేసయ్య మంచి వాక్య సందేశం అందిస్తున్నప్పటికీ నేను ఈ నెల సేవలు గ్రహించాల్సిన మనుషులు మాకందరికి దయచేయమని అవును తండ్రి నేను అవును ఏమి తాడా నేను ఫలింప చేయడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడ మహిమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. అన్ని సాధ్యమే తండ్రి నాయన. అవును తండ్రి, మీటింగులు ఎక్కడెక్కడ జరుగుతున్న మీటింగులన్నిటిలో నువ్వే తోడుగా ఉండండి దేవా. వాళ్ళ ప్రయాణాలన్నిటిలో తోడు నీడగా ఉండండి తండ్రి. నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నా నాయన నా రక్షక నీకే స్తుతి స్తోత్రం. అవునయ్య ప్రార్థన వసతులు కోరిన వారందరూ కూడా నైనా అవును తండ్రి నేను తీర్చేవాడవు తండ్రి నైనా నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్య మమ్మ పట్టి కూడా నైనా అవునయ్య నీకే సమర్పించుకుంటూ నైనా ఆ కొద్ది ప్రార్థన పరలోక చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 110వ కీర్తనల గ్రంథం 110వ కీర్తన. ప్రభు దినము పునరుత్థాన దినంలో ప్రభు గొప్పతనాన్ని, ప్రభువును కీర్తించి స్తుతించి ఆరాధించవలసిన శ్రేష్టమైన దినం. ఈ అధ్యాయము 110వ కీర్తనను మనము దావీదు కీర్తనలో దావీదు పలుకుతున్నటువంటి కీర్తన. ఆయన మాట్లాడుతూ ఈ వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో నుంచి 6 వచనాలు ఉన్నాయి, చదువుతున్నాను. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. యెహోవా నీ పరిపాలన దండమును చీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఉన్నావనియు యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవముతో నిండి ఉండును. విశాల దేశం మీది ప్రధానిని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దయగల తండ్రి, మీకు వందనాలైనా మీ మాటలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మీకు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనకారుడు మీ దాసుడు తండ్రి కీర్తనలతో పాడుతూ స్తుతిస్తూ తన నోట ఉంచినటువంటి ఈ మాటలు, పలుకుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఆత్మచేత మీరు పలికించారు. వాటిని ప్రవచనాత్మకమైన మాటలు నెరవేర్చడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలను నెమరు వేసుకుంటుండగా జ్ఞాపకం చేసుకుని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మాకు బయలుపరిచే ప్రతి మాట మేము జ్ఞాపకం చేసుకొని మీ నామను హెచ్చిస్తులాగా సహాయం దయచేయమని బలహీన నన్ను మీ శిలువ చెట్టు మరుగుపరచు. నాతో చేరవచ్చిన బిడ్డతో మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం ప్రభు ఆయన గొప్పతనంలో ఇందులో 4 చాలా శ్రేష్టమైన మాటలు ఇందులో ఉన్నాయి. ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా లేఖనాలను బట్టి దావీదు సంతతి వాడైనటువంటి దేవుడు ప్రభువు నా ప్రభువు అని పలుకుతున్న మాటలు ఎవరి గురించి అని ప్రశ్నించినప్పుడు దానికి జవాబు చెప్పలేని సందర్భం ప్రజల్లో అన్నాడు.
దావీదు నోటి నుంచి వచ్చినటువంటి మరి దావీదు ప్రభు అని నా ప్రభు అని ఎవరిని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు అని మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తల్లో గ్రంథాల్లో ఆనాడు చెప్పినప్పుడు తన మనుష్య కుమారుడుగా ఉన్న సందర్భంలో గ్రహించగలిగినటువంటి వాటిని వివరించటానికే గ్రహించటానికే వారికి ఆ మాటలు ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు మనకి. ఎందుకంటే యేసు ప్రభువును ప్రభువుగా ఒప్పుకోవటానికే వారు తటపడాయించారు. జవాబు చెప్పడానికి వారికి జవాబు దొరకలేదు. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని చెబుతూ, నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని నా ప్రభుతో సెలవిచ్చిన మాట అని ఎవరితో చెప్తున్నారు? మరి దావీదు కుమారుడైతే దావీదు నా ప్రభుతో చెప్తున్న మాట అన్నప్పుడు దానికి జవాబు దొరకలేదు. అయితే ప్రియులారా, మనకి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువుగా మొదటి వచనంలో మనకు కనపడతాడు. రెండవ వచనంలో ఆయన పరిపాలన చేస్తూ రాజుగా ఇందులో కనపడతాడు. మూడో విషయం ఏంటంటే, ఆయన ప్రధాన యాజకుడుగా ఇందులో కనపడతాడు. నాలుగో విషయం ఏంటంటే, ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతిగా కనపడతాడు. అని బట్టి ఈ అధ్యాయంలో మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించటానికి ఆయన ప్రభువు, ఆయన రాజు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన న్యాయాధిపతి అన్న విషయంలో ఈ అధ్యాయంలో మనము ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నామనటానికి ఈ గ్రంథంలో మాటలో మనకు కొత్త నిబంధనలో ఈ యొక్క చాలా సందర్భాలు అంటే మత్తయి, మార్కు, లూకా, మరి అపోస్తుల కార్యాల్లో దగ్గర చాలా సందర్భాల్లో హెబ్రీ పత్రికలో కూడా ఆ పదాలను మనము దైవజనులు అంటే దేవుని బిడ్డలైన వారు ప్రస్తావిస్తూ, దేవుడు ప్రభువుగా ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఏ విధంగా కూర్చున్నాడో, ఆయన మృతుల్లో నుండి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న విషయాలను ప్రస్తావన తీసుకురావడం లేఖనాల్లో మనం చూస్తాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకు అట్టి శక్తినిచ్చాడు. అందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ప్రభువుగా ఉన్నాడు మన సత్యాన్ని వెల్లడిపరుస్తూ వచ్చినటువంటి సందర్భాలు చూద్దాం. చూడండి కొన్ని మాటలు. మరి ప్రభు చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు, ఆయన పునరుత్థానుడై ఆయన మరణంపై విజయం వచ్చి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కాబట్టి ఆయన శత్రువులను తన పాదం పీఠంగా చేసుకొని రాజ్య పరిపాలన చేస్తాడు అనే ఈ మాట పదే పదే ఆనాడు జ్ఞాపకం చేసిన సందర్భాల్లో, అయితే ప్రభువు మరణాన్ని గెలిచినాడు, అపవాది తలను చితక తొక్కాడు, శత్రువును తన పాదం కింద ఉంచి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అందుబట్టి నా ప్రభువుతో సెలవిస్తున్నటువంటి మాట అంటూ కీర్తనకారుడు అంటున్నటువంటి వచనము యేసుక్రీస్తులో స్పష్టంగా నెరవేర్చబడింది. ఆ నెరవేర్పబడుతున్న సందర్భాల్లో, అనేక సందర్భాల్లో అది ఎవరి గురించి రాయబడింది, మీరు ఎవరి గురించి అనుకుంటున్నారు? అయితే దావీదు మరి నా ప్రభుతో అంటున్నాడంటే, మరి దావీదు మరి కుమారుడుగా మెస్సే వస్తాడు, మెస్సేను మరి ఆయన ప్రభువు అంటున్నాడు, మరి కుమారుడు అంటున్నారు, ఏమిటి అని ఇప్పుడు ఆనాడు వారికి బోధపడలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, లేఖనాలను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన దావీదు వంశంలో జన్మించి ఆయన
లేఖనాల ప్రకారంగా పరిపూర్ణంగా నెరవేర్పు చేయటానికే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుష్య కుమారుడు. అందుబట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అపవాదిని అతని తలను చితకతొక్కాడు సిలువలో. ఆయన సిలువలో చేసిన సిలువ కార్యం వలన మరణంపై విజయం ఇచ్చి పునరుత్థానపు శక్తి వలన ఆయన లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. ప్రభు నా ప్రభు, ప్రభు నా ప్రభుతో చెప్తున్నటువంటి మాట దావీదు పలుకుతూ, మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలో ఆయన మన కొరకు పంపించి, ఈయన నా కుమారుడు, ఈయనకి నీ అధికారం ఇచ్చాను అని అధికారం ఇచ్చి తన కుమారుడికి. కాబట్టి ఒక రాజు తన కుమారుడు రారాజు అవుతాడు. కుమారుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆయన రాజు అయితే కుమారుడు కూడా రాజే కదా. అందుబట్టి ఆయన సమస్తాన్ని ఎవరికి ఇచ్చాడు? తన కుమారునికి ఇచ్చాడు. ఆ అధికారమే జ్ఞాపకం చేస్తూ సందర్భాలు మనం చూద్దాం. చూడండి కొన్ని మాటలు మరి లేఖనాలను బట్టి. మార్కు సువార్త చూడండి, మరి 14వ అధ్యాయంలో 62వ వచనాన్ని చదువుతారా? లేఖనాలకు చదివితే మనం త్వరగా కొన్ని విషయాలు లేఖనాలు బట్టి. మార్కు సువార్త 14:62వ వచనంలో నాకు సహకరించండి కొద్దిగా. యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయో ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయో చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు వినుచున్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేశారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆయన సర్వశక్తిమంతుడుగా ఉండి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటాడు అన్న విషయాన్ని చెప్పినప్పుడు వారు తట్టుకోలేకపోయారు. వాస్తవంగా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా అయితే ఆయన సర్వాధికారము కలిగిన వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వం అక్కడే 16వ వచనంలో కూడా, 16వ అధ్యాయంలో కూడా చూడండి, 16వ అధ్యాయం మార్కు సువార్తలో 16వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట చెప్తూ దేవుని కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. చదువు. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. దేవుని కుడిపార్శ్వంలో ఆయన ఆసీనుడై కూర్చుని ఉన్నాడు. మరి ఆయన కార్యము జరిగించిన తర్వాత దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు అనటానికే. మరి ఆ తర్వాత అక్కడ మనం లూకా సువార్తలో కూడా లూకా తన గ్రంథంలో రాస్తూ, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గలవాడై తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడని 22వ అధ్యాయం 69వ వచనంలో మనం చూస్తాం. అయితే మరి రోమపత్రిక 8:34 అంటాడు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండినవాడు. అనేక మాటలు మనము అంటే ఆయన కార్యము జరిగించి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వంలో అంటే అపవాదిని అంటే శత్రువును తన పాదపీఠముగా చేసుకున్నాడు. మరణాన్ని ఆయన జయించినాడు. మరణపు ములను విరిచిన వాడు, పునరుత్థానపు శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయనకు సర్వాధికారము ఇవ్వగలిగింది అని చెప్తూ, తండ్రి నాకు ఆ సర్వాధికారము ఇచ్చినాడని భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనంలో కూడా అంటాడు, ఆ సర్వాధికారం నాకు ఉంది కాబట్టి మీరు కూడా వెళ్ళి శిష్యులుగా తయారయ్యి ఇతరులను చేయండి అని చెప్తూ ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 28:18 నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఏంటంటే భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మరి యేసు ప్రభు వారికి సర్వాధికారము ఇవ్వబడింది.
అని బట్టి ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన ప్రభువు. ఇది ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. బట్టి ఆయన ప్రభువుగా అధికారము కలిగిన వాడు. ఆ అధికారము తండ్రి అయిన దేవుడు ప్రభువుకి ఇచ్చి ఉన్నాడు అన్న విషయాలను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నటువంటి విషయం. అంత మాత్రమే కాదు, భూమి మీద ప్రభువు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసిన సందర్భంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, సర్వ శరీరుల మీద నాకు అధికారం నువ్వు ఇచ్చావు దేవా, అంటే తండ్రి అని ప్రార్థన చేస్తాడు. ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి అందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇక్కడ ఏంటంటే ప్రభు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం ఇది. అయితే అంటాడు, నీ కుమారుని నీవు మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు. చూడండి, నీ కుమారుని చూడండి, నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ, అంటే మన అందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము అనుగ్రహింపబడి ఉన్నాం. తండ్రి అయిన దేవుడి మరి సమక్షంలో కుమారునికి మరి ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి రావాల్సిన వారమై ఉన్నాం. అందుబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సర్వ శరీరుల మీద అధికారము ప్రభువుకు అనుగ్రహింపబడింది. చాలా మంది తెలియక ఇప్పుడు కూడా కొన్ని సందర్భంలో యేసు ప్రభు విషయంలో తండ్రి మరి ఆయనే మృతుల నుండి లేచినాడు, ఆయనకి అధికారం ఇచ్చినాడంటే మరి తండ్రి తన ప్రాణం ఇచ్చటానికి తీసుకోవటానికే మరి యేసు ప్రభుకు అధికారం ఉంది. అందుబట్టి చాలా సందర్భాల్లో ఈ దినాల్లో మరి యేసు ప్రభు యొక్క మహిమను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఇంకా అవగాహన లేక. మరి కొన్ని విషయాలు అంటే మనం గమనించవలసింది ఏంటంటే, వారు అదే నేను అనుకుంటాను కొన్ని సమయంలో, అంటే ఆ పరిపక్వత లేదు, జ్ఞానం సరిగా లేదు, అంటే ఇంకా తెలుసుకోవాల్సిన ఇంకా ఏబిసిడీలలోనే ఉన్నటువంటి స్థితిలో ఉంటారు అనమాట. ఇంకా వాక్య సెంటెన్స్‌లను పూర్తిగా చదవలేని స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు వారు అని అన్నట్టు. మరి ప్రభువుకు ఇచ్చినటువంటి సర్వాధికారము తండ్రి భూమి మీద ఆయనకిచ్చినాడు. ఆయన తిరిగి లేచినాడు. ఆయన పరిపాలనుడుగా, ఆయన రాజ్యము ఆయన మరి శత్రువులను తన పాదపీఠంగా చేసుకొని ఆయన అధికారం కలిగిన ప్రభువుగా ఉన్నాడనటానికి నా ప్రభువుతో సెలవిస్తున్న మాట ఇది అని దావీదు పలుకుతున్నటువంటి కీర్తన గ్రంథంలో మనం చూస్తుంటే, ఆయన మొట్టమొదటిగా ప్రభువుగా ఆయన్ని చూడాలి. ఆయన ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రభుత్వము, అధికారమంతా ఆయన్నే. తండ్రి తన రాజ్యాన్ని కుమారుడికి ఇచ్చినాడు. కుమారుని రాజ్యంలో మనం ఉన్నాము. కుమారుని ప్రభువుగా మనము పిలవాలి. ప్రభు ద్వారానే. అందుకోసమే తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కుమారుని ద్వారానే వెళ్ళాలన్న సత్యాన్ని బోధించి, ఆ బోధ సరిగా అర్థం కాకపోతే డైరెక్ట్‌గా తండ్రి దగ్గరికి ఎలాగలుగుతాం? తండ్రిని చూపించడానికి ఆయన అధికారము. తండ్రిని ఎవరు చూచలేడు అన్న సత్యాన్ని స్పష్టంగా ప్రభువు చెప్తున్నాడు. తండ్రి రొమ్మున ఉండి ఆయనను చూసిన వాడే మనకు బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు, మన రక్షకుడు యేసు ప్రభువారు. ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయన ప్రభువుగా మనము ఆరాధించాలన్న సత్యాన్ని ఇందులో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి చాలా విషయాలు అందులో లోతైన విషయాలు ఇంకా జ్ఞాపకం చేసాం. అందుబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చూడండి, ఆయన భూపతులకు అధిపతినై ఉన్నాడని ప్రకటన గ్రంథంలోనే స్పష్టంగా ఆ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. చూడండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు, భూపతులకు అధిపతి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క భూరాజులకు కూడా ఆయన అధిపతి, భూపతులకు అధిపతిగా ఉన్నాడు. అయితే ఆయన గురించి ఏలికలు ఏదైతే చేస్తున్నారో కీర్తన 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ఆయన మీద ఏదేదో ఆలోచన చేస్తూ ఉన్నారని
పైనుండి ఆకాశం ముందు ఉన్నవాడు ఆసీనుడై నవ్వుతూ ఉన్నాడు. వారు ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినారు కానీ, అయితే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి, ఒకవేళ భూపతులు, ఏలికలు ఆయన్ని అవమానపరిచారు, హేళన చేశారు, కొట్టారు, సిలువకు అప్పగించారు. కానీ ఆయన మన కొరకే అపవాదిని, వాని యొక్క క్రియలను లయపరచడానికినే ఆయన వచ్చాడన్న సత్యాన్ని ఆయన లయపరిచాడు. తన ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన అపవాది క్రియలను లయపరిచాడు. పాపమును, శాపమును తీసివేసి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. నీతి, సమాధానం ఇచ్చి ఆయన తన శత్రువును పాదపీఠంగా ఉంచాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన ప్రభు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎంత గొప్పగా లేఖనాల్లో చాలా విషయాలు అందుబట్టి హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు చాలా చక్కగా. ఆయన గురించి రాస్తున్నటువంటి మాటలో చాలా విషయాలు ఉన్నాయి. మరి అక్కడ అంటాడు, మరి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అధికారం కలిగిన వాడుగా రాజ్య పరిపాలన చేయటానికి అందుబట్టి ఆయన అంటాడు చాలా చాలా చక్కగా ఆ మాటలు చదువుతున్నాం చూడండి. మరి ఆ 3వ హెబ్రీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నా కుమారుడై ఉండును అనియు తన దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అని చెప్పుతూ కింద 8వ వచనంలో చివరి లైన్లో అంటాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చుచున్నట్టుగా ఆనంద తెలంతో అభిషేకించెను అని చెప్తూ, ప్రభువా నీవు ఆది నుండి భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండు. కాబట్టి ప్రభు ఆయన నిలిచి ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. అందుబట్టి అక్కడ అంటాడు, మరి ఉత్తరీయములే వాటిని మడిచివెత్తువు, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. అంటే మహాకాశాలు గతించిపోతాయి కానీ ఆయన ఏకరీతిగా ఉండేవాడుగా ఉన్నాడు అని చెబుతూ అంటాడు అక్కడ, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ఎవరి గురించి చెప్తున్నాడు? తన కుమారుని గురించి చెప్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న ప్రభు, ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయన రాజ్యము వెళ్తున్నాడు. ఆయన రాజ్య సంబంధులుగా మనం ఉన్నాం. నీవు నేను ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణను కలిగి ఆయన రాజ్యంలో ఉన్నాము. ఆయన ప్రభువు అన్న సత్యాన్ని ఇందులోనే ఆయన రాజుగా కూడా చూస్తున్నాం. రాజుగా బట్టి రాజుగా చూడటానికి ఆయన పరిపాలన చేస్తున్నాడు అన్న మాట మనం చూస్తాం. బట్టి ఆయన సర్వాధికారము కలిగిన వాడు. బట్టి రాజుగా ఉన్నాడు అనటానికి ఆయన సర్వాధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో సర్వాధికారము కలిగిన వాడు అని మనం చూస్తున్నాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనంలో మరి శ్రీమంతుడును అద్వితీయుడును సకల యుగంలో రాజు అయి ఉన్నవాడు, రాజు అయినా రాజు మన ప్రభు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, భూపతులకి అధిపతి అయినప్పుడు రాజుగా చక్రవర్తిగా ఉన్నాడన్న సత్యాన్ని మనం మరవకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభుని గురించి ఎంతగా తెలుసుకుంటే, ఎంతగా చెప్పగలిగి, అంతగా ఆయన వర్ణించటానికి మన ప్రభువు ఎంత గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన గురించి రాయబడిన ప్రతి మాట ఎంతో గొప్పదైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన రాజుగా, ఆయన ప్రభువుగా, మొదటగా ప్రభు అని చూస్తూ వచ్చాం. ఆయన రాజుగా రాజ్యం వెళ్తున్నాడు అన్న సత్యాన్ని మనం చూస్తూ వస్తాం. 3 విషయం ఏంటంటే యాజకుడు. ఆయన యాజకుడుగా వచ్చాడు. యాజకుడు అంటే చాలా సందర్భంలో రాజు యాజకత్వం చేయకూడదు వాస్తవంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే యాజకుడుగా అయితే ఆయన యాజకుడు అన్న విషయాన్ని కూడా అయితే మెల్కీషేదు క్రమం ప్రకారం అని రాయబడింది. హెబ్రీ పత్రికలో మెల్కీషేదు క్రమం ప్రకారంగా ఆయన యాజకుడిగా వచ్చి ఉన్నాడు. ఆనాడు అబ్రహాము దినాల్లో మెల్కీషేదు యాజకుడిగా వచ్చి అంటే ఆయన రొట్టెను, ద్రాక్షరసాన్ని అబ్రహాముకి ఇస్తాడు. ఆ క్రమంగా ఆయన యాజకుడిగా ఉన్నాడు అన్న సత్యాన్ని హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. చదవండి 7వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. అనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు.
అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. నీవు నిరంతరం మెల్కీషేదెకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు. అందుబట్టి ఇక్కడ కీర్తనకారుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఈ అధ్యాయంలో మెల్కీషేదు క్రమము, ఆయన యాజకుడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వచనాలన్నీ కూడా మరి దైవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కీర్తనకారుడు ఆయన ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఈ మాట, ఈ కీర్తన 110వ కీర్తన ఒక ప్రత్యేకతగా చూడొచ్చు. అందుబట్టి ఎంత చాలా చక్కగా దేవుడు ప్రభువైన యేసు గురించి ప్రవచనాత్మకమైనటువంటి మాట. అందుబట్టి ఈ 4వ వచనంలో 114వ వచనంలో మెల్కీషేదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఆ విధంగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యాజకుడు అంటే ఏటేటా మరి అందరి పాపాల కొరకు మరి యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తాడు. వెళ్ళి అందరి పాపాల కొరకు మరి ఆ గొర్రెపిల్లను బలి అర్పించిన రక్తాన్ని తీసుకుపోయి ప్రోక్షిస్తాడు. కానీ ఈ యాజకుడు ఏటేటా అవసరం లేదు. అందుకే ఒక్క మారే తన యొక్క శ్రేష్టమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని తను తానే అర్పణగా అర్పింపబడి తానే ఆ యొక్క మరి ఆ ద్వారం అంటే ప్రత్యక్ష గుడారంలో అనగా మరి ఆ యొక్క మరి పరిశుద్ధ స్థలంలోకి అనమాట, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ప్రధాన యాజకుడి ఆ పాత్ర ప్రభువైన యేసుక్రీస్తే తానే వెళ్ళాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా ఆయన ఒక్క బలిగా ఒక్క మారే ఆ కార్యాన్ని జరిగించి నిరంతరము యాజకుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు ఈ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త, హెబ్రీ రాష్ట్ర పత్రికలో. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని ఇందులో మనం చూస్తున్నాం. సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనాలు చాలా ఉన్నాయి. వాటిని మరి హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాటలో చాలా విషయాలు చదవండి. అలాగే అక్కడ రాయబడిన మాటలో అక్కడ 10వ అధ్యాయంలోను నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, ఆ యాజకత్వానికి నిదర్శనంగా ఇక్కడ యేసు ప్రభువారు ఈయన యాజకుడుగా చేస్తున్నటువంటి విషయాలు లేవీకాండము 1వ అధ్యాయంలోను, అలాగే ఆ యొక్క గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, ధర్మశాస్త్ర రీతిగా చేసిన ప్రతి మాటలు యేసు ప్రభువారు ఆయనే ప్రధాన యాజకుడిగా ఆయన కార్యం జరిగించాడు. 17 మరి హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను కూడా మనము వ్యక్తిగతంగా మీరు చదివితే లోతైన విషయాలు అందరూ మనకు కనపడతాయి. కాబట్టి ఆయన యాజకుడిగా మెల్కీషేదెకు క్రమం చొప్పున ఆయన యాజకత్వం చేశాడు యేసు ప్రభు వారే అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్న సందర్భాలు ఇందులో మనం చూస్తున్నాం. కాబట్టి మొదటగా ప్రభువుగా ఆయన ఆరాధించాలి, ఆయన రాజుగా ఆరాధించాలి, ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన ఆరాధించాలన్న సత్యాన్ని ఇందులో మనం చూస్తూ, అలాగే ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఒక దినం ఆయన మళ్ళా తిరిగి రెండో రాకల్లో వచ్చి తీర్పు తీరుస్తాడు. తన రాజదండము ఎత్తి ఆయన మరి పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మరి తిరిగి చూడండి ఆ అపవాది మరి లోకాధికారిని ఏ విధంగా మరణపు విజయం సాధించిన తర్వాత తిరిగి ఆయన జరగబోతున్నటువంటి చివరి ఆ వచనాల్లో ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం చూడొచ్చు. చూడండి రాయబడిన మాటలు మనం ఒక మాట, సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తున్నాను. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాము ఒక మాట. చదువుతారు ఎవరైనా? నేనేమో 110వ అధ్యాయంలో నుంచి ఒక మాట అక్కడ రాయబడిన మాట చదువుతున్నాను. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవంతో నిండి ఉండును, విశాల దేశం మీదే ప్రధానిని ఆయన నలగొట్టును, మార్గమున ఏటి నీళ్లను పానం చేసి ఆయన తల ఎత్తును అన్న వచనంలో ఇక్కడ ఆయన తీర్పు తీర్చడానికి ఉన్నాడు అనటానికి. అయితే ఈ వచనానికి అనుబంధంగా మరి యెషయా గ్రంథం 2:4 చదువుతారు ఎవరైనా? ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. అది బట్టి ఆయన తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీరుస్తాడు అనటానికి. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చినప్పుడు చూడండి ఆయన తన నోటి ఊపిరి చేత
ఆయన అంత శక్తివంతుడనమాట. నోటి ఊపిరి చేత అంటే నోటి మాట చేత సమస్తాన్ని కలిగించిన దేవుడు, నోటి మాట తోటి ఊపిరి చేత కూడా ఆయన మరి లయము చేయగలిగిన శక్తిమంతుడు. తెస్సలోనికీయుల పత్రికలో ఆ మాట చూద్దాం చూడండి. ఒక మాట 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలు అక్కడ మనం చూస్తే 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము 8వ వచనం వరకు చూస్తే ఒక మాట ఆడ చాలా చక్కని మాట ఉంటుందంటే నోటి మాట చేత ఆయన ఊపిరి చేత లయం చేస్తాడన్నమాట. చూడండి 3వ వచనం 3వ వచనం వచ్చి 2వ తెస్సలోనికీయుల పత్రిక మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు అంటే ఇదంతా చదువుకుంటూ వచ్చి అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమనము ప్రకాశము చేత నాశనము చేయను. అంటే నోటి ఊపిరి చేత ఆయన నాశనం చేస్తాడు. అంత శక్తిమంతుడు ఆయన. అందుబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఆయన రాకడ దినములో అపవాదిని వాని క్రియలను శరీర సంబంధంగా వచ్చినప్పుడు అపవాదిని మరణంపై విజయం సాధించి వాడిని తన పాదపీఠంగా చేసుకుని ఆయన సమాధానము నీతితో రాజ్యం ఏలుతూ ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఇంకా మరి ప్రకటన గ్రంథంలో జరగబోయే సంఘటనలన్నీ జరిగినప్పుడు ఆయన 2వ రాకడలో జరగబోతున్నటువంటి అతని ఆగమనమును ఇందులో మనం చూస్తాం. ఆగమనం అనగా ఆయన వస్తాడు. ఆయన ప్రకటన గ్రంథంలో చూస్తాం 19వ అధ్యాయంలో మరి ఆయన తన నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధిస్తాడని 19వ అధ్యాయము 19 నుంచి 21వ వచనంలో చదువుతాం చూడండి మాట. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి 19వ అధ్యాయం 19 నుంచి మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వారితోను ఆయన సేనతోను యుద్ధం చేయటకే ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులని కడుపారా తినెను. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత, ఇప్పుడు తన నోటి ఊపిరి చేత తన నోటి నుంచి వచ్చిన వాడి గల ఖడ్గము చేత ఆయన సంహరిస్తాడు. ఇక్కడ మరి ఆయన ఏ విధంగా చేసి ఆయన ఏటి నీళ్ళు తాగి తల పైకి ఎత్తుకుంటాడో ఆయన జయశాలిగా ఆయన కార్యమంతా జరిగించి ముగిస్తాడు అనటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 110వ కీర్తనలో ఉన్నటువంటి మాటల్లో ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయన శత్రువును తన పాదపీఠంగా చేసుకొని ఆయన రాజ్యం ఏలుతున్నాడు. ఆయన రారాజు అన్న సత్యాన్ని బట్టి ఆయన రాజ్యంలో మనం ఉన్నాము అనటానికి, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ కలిగి నీతి సమాధానం కలిగిన ఆ రాజ్యంలో మనం ఉన్నాము. ఆయన మన ప్రభువు అని ఆయన ఆరాధిస్తూ కీర్తిస్తూ ఆయన రారాజుగా ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనల్ని ప్రధాన యాజకుడిగా ఆయన మనల్ని భద్రపరుస్తూ మన పక్షంగా ఉన్న ప్రభువు అని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరి న్యాయాధిపతి అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని కొనియాడాలి, కీర్తించాలి. నిజంగా దేవుడి యొక్క గొప్ప కార్యాలు ఆయన బిడ్డలుగా మనం గుర్తించటానికి, మనం రక్షింపబడి ఆయన నిత్యము కీర్తిస్తూ ఆరాధించడానికి ఇచ్చిన ధన్యత మనం మరవక, ప్రభు దినములో ఆయన చేసిన శిలువ కార్యం వలన ఆయన రాజ్యంలో ఉండగా ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఉండి ఆయన ప్రభువుగా ఉన్నాడని ఆయన కీర్తించాలి, ఆయన రాజుగా ఉన్నాడని ఆరాధించాలి. ఆయనే మన యొక్క ప్రధాన యాజకుడని, ఆయన న్యాయాధిపతిగా తిరిగి రాబోతున్నాడని గుర్తు చేసుకుంటూ, ఈ మాటలను బట్టి ఇచ్చిన కొద్ది సమయంలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదినంలో ప్రభువును ఆరాధించడానికి, ఈ శ్రేష్టమైన మాటలు ప్రభువును కొనియాడటానికి, కీర్తించడానికి జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకమైన మన ఆరాధనను
ప్రభు సన్నిధిలో మన హృదయంలో ఆయనకు మన తలలు వంచి ఆరాధించబద్ధులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి మన హృదయాలు ఫలింపజేయునుగాక. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. యథావిధంగా మనం చేస్తున్న ప్రార్థన అంశాలతో పాటు ముందున్న దినాల్లో మన ప్రభు కొరకు మనం బలంగా పని చేయగలిగిన వారుగా ప్రార్థించి ప్రభుతో అడుగులు వేసేవారుగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతాం. నెక్స్ట్ వచ్చే మాసం 4వ తారీఖున విజన్ కాన్ఫరెన్స్ విషయంలో ప్రార్థించండి. ఇంకా ఈ నెల 14వ తారీఖున భూపాల్ రెడ్డి అన్న కుమార్తె ఎగ్జామ్ రాయబోతుండగా వాటి ఎంటెక్ కోసం ఎంట్రీ మరి గేట్ ఎగ్జామ్ కోసం ప్రార్థించండి. పలు విషయాలు ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలో నడిపించడానికి ఈ సమయంలో చెప్పండి. ఇంకేమైనా ఉంటాయి కదా సార్? సిఎస్ రాజన్న కొడుకు సార్ రాకేష్ సార్ నిన్న డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్ అడ్మిట్ అయినాడు సార్. ఆయన కొరకు ప్రార్థన చేయండి సార్. అలాగే సార్ ఇంకా భారతమ్మ సార్, భారతమ్మ అని మా మిస్సెస్ వాళ్ళ అవ్వ అవుతుంది సార్. ఇక్కడే మన హాస్పిటల్లో ఉన్నారు సార్. గుండె సంబంధి మైక్యూర్లో ఉన్నారు. మైక్యూర్ మెడికవర్లో సార్. మెడికవర్ భారతమ్మనా? అవును సార్. భారతమ్మ కోసం ప్రార్థించండి. రాజన్న కుమారుడు రాకేష్ కోసం. బుధవారం కానీ గురువారం కానీ హార్ట్ కి సంబంధించి హార్ట్ ఆపరేషన్ ఉంది సార్. స్టంట్లు వేస్తారంట. ఎవరికి? ఆమెకే సార్, భారతమ్మకి. భారతమ్మకి నేను పోయి దర్శించినాం సార్. పోయి కలిసి వచ్చినాం అందరం. ఓకే ఓకే ఓకే. ఈ విషయాలను బట్టి అక్క మన హుషారాణి అక్క గారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన సహోదరుడు జోనాథన్కు కూడా కుమార్తె పుట్టిందని విన్నాము. తల్లి బిడ్డ క్షేమం కోసం. అలాగే భారతమ్మ కోసం, రాకేష్ కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అందరికీ వందనాలను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మా యజమానుడు అయిన తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రవ్వా, నీ నామాన్ని బట్టి అడిగిన వాటి నెలను మీరు అనుగ్రహించడానికి శక్తియు ప్రవ్వా కనికరములు కలిగిన దేవుడు నైనా నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. అనేక మార్లు నీ ఎదుట అడగకయే మేము పొందుకోలేకపోతున్నాం ప్రవ్వా. దయచేసి ప్రవ్వా స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయపు వేళ నీ నామాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క జూమ్ మీట్లో ప్రభా స్తోత్రాలు పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని మీ కృపలతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. మా యొక్క అవసరతలు ఎరిగి ప్రతి సమయోచితంగాను ప్రభా స్తోత్రాలు ప్రభా. మీరు మాకు సహాయం చేస్తూ వస్తున్నారు ప్రభా. నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీ యొక్క కనిదృష్టి నీ కృపలేనిదే మేము ఎవరం కూడా ఈ లోకంలో అనలేం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయవేళ నీ నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రభా చెప్పబడినటువంటి యొక్క ప్రార్థన మనవులు మీరు ఆలకించండి. దయచేసి ప్రభా స్తోత్రాలు తండ్రి. కుమారుడు ప్రభా రాకేష్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో కుమారుని జ్ఞాపకం చేసుకుని ప్రభా. డెంగ్యూ వల్ల వచ్చినటువంటి ప్రభా ప్రతి విధమైన అస్వస్థత మీరు స్వస్థపరచవలసిందిగా వేడుకున్నాను తండ్రి. బాడీలో ఏమాత్రం రక్త కణాలు తగ్గకూడదు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అది వృద్ధగునట్లుగా కుమారుడు కోలుకొని ప్రభా స్తోత్రాలు ప్రభా క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా నీ కృపను ఆ బిడ్డ మీద చూపించండి. ప్రతి విధమైన అనారోగ్యం అధికారం యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. ప్రభైన దేవ నిశ్చయంగా నీ శక్తిని కుమారుని మీద విడుదల చేసి స్వస్థ చిత్తునిగా చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే భారతమ్మ గారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. కుమార్తెని కృపలతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. హార్ట్కి సంబంధించినటువంటి ప్రభా యొక్క ప్రాబ్లము ప్రభా స్తోత్ర శరీర రీతిలో ట్రీట్మెంట్ అందడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. ఆ యొక్క స్టంట్స్ వేయాల్సి ఉండగా ప్రభా స్తోత్రాలు ప్రభా. వైద్యము సక్సెస్ కావడానికి ప్రభా యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభా. కుమార్తె ఆరోగ్యము పొందుకుని ప్రభా స్తోత్రాన్ని స్తుతించడానికి ప్రభా త్వరితగతిని ప్రభా డిశ్చార్జ్ కావడానికి మీరు సహాయం చేయండి ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు స్తోత్రాలు. జానతన్ తన భార్య
ప్రభా నిర్మల పుష్పకు మీరు ఇచ్చినటువంటి ప్రభా స్తోత్రాలు ప్రభా, డెలివరీని బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యం కలగచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకను ప్రభా స్తోత్రాన్ని సేవకుడు భూపాల్ రెడ్డి అన్న కుమార్తె యొక్క ప్రభా స్తోత్రాలు ఎగ్జామ్ విషయం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పరిమాణ కృపలతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కగా ఎగ్జామ్ రాయగలడానికి ప్రభా స్తోత్రాలు, మంచి ప్రభా స్తోత్రాలు మార్కులు రావడానికి ప్రభా, ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి తగినటువంటి కృపను మీరు అనుగ్రహించండి ప్రభా. నిశ్చయంగా నీ కృపగల హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. నీ సేవకుడు చేస్తున్నటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకుని ప్రభా. ప్రభా మార్చి నెలలో ప్రభా స్తోత్రాలు ప్రభా 4వ తారీఖున జరగనైనటువంటి ప్రభా స్తోత్రాలు కాన్ఫరెన్స్ నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రభా స్తోత్రాలు ఆ మీటింగ్స్ కావాల్సిన ఏర్పాట్లన్నింటిలో ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి విధమైన అవసరతలు నీ మహిమస్త్రంలో తీర్చండి. నీ సేవకుడు ప్రభా స్తోత్రాలు ప్రభా వాక్యం చెప్పడానికి నిలబడిపోతుండగా ప్రభా స్తోత్రాన్ని సేవకుని బలపరచండి. ఏ విధంగాను శరీరరీతిగాను ఏ విధంగాను ప్రభా నీ సేవకుడు బలహీనపడకుండా ప్రభా స్తోత్రాలు పరిపూర్ణమైన శక్తిని ప్రభా ఆత్మాభిషేకమును సమృద్ధిగా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ సేవకుని కుటుంబాన్ని కాపాడండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నీ సేవకుడు విజయరాజన్ బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. నీ నామాన్ని బట్టి నీ సేవకుడు చేస్తున్న పరిచర్ని మీరు ఆశీర్వదించండి. భూపాలరెడ్డి పరిచర్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ప్రభా, అనేకులను నీ కొరకు సంపాదించడానికి మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి స్తోత్రాలు ప్రభు. పరిచర్య వెనక పనిచేస్తున్నటువంటి ప్రతి పరిచారకులను ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపలతో జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మచేత అభిషేకించి ప్రభా ఎన్నటికి ప్రభా నీ కార్యాభివృద్ధి అందు ప్రయాసపడటానికి పనిచేయడానికి ప్రభా మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబ అవసరతలు మీరు తీర్చండి ప్రభా. పిల్లలు మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభా స్తోత్రాలు ప్రభా. ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో ప్రభా పరిపూర్ణలు కాగలడానికి ప్రభా నీ ఆత్మ సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ నీ నామాన్ని బట్టి ప్రభా స్తోత్రాలు ప్రభా. ఏకీభవించేసిన మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించవలసిందిగా మా రక్షకుడు విమోచకుడని క్రీస్తు యేసు నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా ఈ ఉదయ కాలముని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తములకు సదాకాలము తోడైండు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్లానా. వందనాలు సార్. అందరికీ ప్రైజ్ సార్. ప్రైజ్ అందరికీ ప్రైజ్ ద వందనాలు. లార్డ్. మిత్రులారందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. మిత్రులారా, మార్చి 4వ తారీఖు కాన్ఫరెన్స్ ఉంది. చాలా అంటే లోతైనటువంటి విషయాలు ప్రస్తుతం సమాజానికి కావాలి. పిల్లలకు, పెద్దలకు, యవ్వనస్తులకు, స్త్రీలకు, పురుషులకు. ఇవి సంఘాల్లో పబ్లిక్లో ఎప్పుడు ఎవరు బోధించరు ఇవి. కానీ మొట్టమొదటిగా ఈ విషయాలు తీసుకున్న మాట్లాడాలని. కాబట్టి మీరు దయచేసి మీ ప్రాంతాల నుండి ఒక లిస్టు పెట్టుకొని రాయండి. నేను కనీసం ఒక 300 మంది అన్న వస్తారనుకుంటున్నాను. అయితే ఏంటంటే మొదట మన వాళ్ళకి మనకు సంబంధించిన వాళ్ళకి మనం బ్లాక్ చేసేస్తే, అంటే సీట్స్ రిజిస్టర్ చేసేస్తే మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విజయరాజ్ సార్ కానీ, పెన్ని గారు కానీ, రాజశేఖర్ గారు, భూపాల్ రెడ్డి గారు, సురేష్, జీవరత్నం గారు, జనార్దను, రాజు రాజా గారు, మీ ప్రాంతాల నుంచి తీసుకొని రండి, సంఘాల నుంచి తీసుకురండి. అయితే దీనికి మినిమం చదవన్నా ఉండాలి. మినిమం కొన్ని విషయాలను తెలియాలి. కోర్స్ చదువు లేకపోయినా మేము వస్తాం సార్ అంటే అది వాళ్ళ ఇష్టము. 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు. నేను ఎందుకంటే నంబర్ 300 వరకు ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలియదు, అనుకుంటున్నాను రావచ్చు అని. ఎందుకంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు కాబట్టి కొంతమంది అయినా టర్నప్ అవుతారు, అంటే వస్తారు. కాబట్టి ముందులే రాయండి. 2 వారాల ముందు, వచ్చే వారాలు దేవుని చిత్తమైతే ప్యాంఫ్లెట్లు, ఫ్లెక్సీలు అన్నీ వచ్చే వారానికి రెడీ అయిపోవాలి. ప్రార్థించండి. నేను ఇదివరకు చెప్పినట్టు నా మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యము, వీటి కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. లార్డ్ సార్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్.